గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం ఈ వీడియోలో అయితే కొత్త సర్వైవల్ సిరీస్ని అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి మీకు తెలిసిందే, హార్డ్ కోర్ అయితే పోయింది. అది ఎలా పోయింది అనేది వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు చెప్తా. కాబట్టి నేనైతే కొత్త సర్వైవల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ సర్వైవల్ సిరీస్కి నేనైతే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఇంకా లేచి నాకైతే స్పాన్ ఎక్కడొచ్చిందో మీకు చెప్తా. స్పాన్ అయితే అటు సైడ్ వచ్చింది. అటు సైడ్ నుంచి కొంచెం ప్లేన్ షీట్ కనిపించినప్పుడు బయటకు వస్తే నాకైతే విలేజ్ అయితే కనబడింది. ఇదైతే ర్యాండమ్ సీడే గైస్. మీకు సీడ్ కావాలి అంటే ఎపిసోడ్ 5 అయితే మీకు సీడ్ రివీల్ అయితే చేస్తా. మనకైతే ల్యాగ్ అయితే తప్పనట్టు ఉంది. మనమైతే వేగంగా అంతా చేయాలనుకున్నాను. కాబట్టి నేనైతే ఈ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అవ్వాలని అయితే అనుకుంటున్నా. అదైతే వర్క్ అవుతే అంటే నేను ఆ ఛాలెంజ్ ఇస్తున్నా ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అవ్వడానికి. చూద్దాం. ఇక్కడైతే బ్లాక్ స్మిత్ ఉన్నాడు. బ్లాక్ స్మిత్ హౌస్లో ఏదుందో చూద్దాం. ఐరన్ గోళం ఉన్నాడు. నేనైతే ఐరన్ గోళంని చంపాల వద్దా అని కాసేపు తర్వాత అయితే డిసైడ్ అవుతా. మనమైతే ఈ చెస్ట్లో ఐరన్ కానీ డైమండ్స్ కానీ ఉండాలని అయితే కోరుకుంటున్నా. 3, 2, 1 స్టార్ట్. ఓ మనకైతే డైమండ్స్ అయితే దొరికేసాయి. చెస్ట్ ప్లేట్ కూడా దొరికింది. అండ్ 6 డైమండ్స్, ఇంకా 5 ఒబ్సిడియన్, రెడ్. మనకి ఇది అక్కర్లే, యాపిల్స్ ఇప్పుడు అక్కర్లేదు. మనకైతే డైమండ్స్ అయితే దొరికేసాయి గైస్ ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఒకసారి పైన చూద్దాం. అంటే హౌస్ పైన ఉంటాయి అంటారు కదా, ఒకవేళ ఉంటే బెస్టే. అక్కడ రూయిన్ పోర్టల్ కూడా ఉంది. సో ఈ సీడ్ నేను అనుకోనకుండా చాలా సూపర్గా ఉంది. ఇంకో బ్లాక్ స్మిత్ ఉన్నాడు ఇంట్లో, అంతే ఈ విలేజ్లో. చూద్దాం. ఫస్ట్ అయితే విలేజ్ని లూట్ అయితే చేద్దాం. ఒక బ్లాక్ స్మిత్ ఉన్నాడు, కానీ ఒక్క బ్లాక్ స్మిత్ ఉన్నా మనకైతే చాలా మంచి లూట్ అయితే దొరికింది. ముందైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ గోల్డెన్ యాపిల్ కానీ ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేనైతే మళ్ళీ ప్లాన్ చేద్దాం. గైస్, నేనైతే బేసిక్స్ టూల్స్ని క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే కలుస్తా. గైస్, నేనైతే బేసిక్ టూల్స్ని క్రాఫ్ట్ చేస్తా. ఇంకా క్రాఫ్ట్ టేబుల్ తీసుకుందాం. ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం కొంచెం మన విలేజ్ని అండ్ మన చుట్టుపక్కల ప్లేస్ని. మనకైతే చెస్ట్ ప్లేట్ అయితే దొరికింది, బాగా ఉంది. ఇంకా డైమండ్స్ కూడా 6 దొరికాయి. నాకైతే ఇప్పుడే డైమండ్స్ టూల్స్ అయితే చేసి అనిపిస్తుంది. దేనికిలే ఫస్ట్ అయితే ఇంటికైతే వెళ్దాం. ఎలా పోయిందో చెప్తా. ఫస్ట్ ముందు సౌండ్ అయితే తగ్గిస్తా. హార్డ్ కోర్ వరల్డ్ అయితే నేను వీడియో పెట్టలేదు చాలా రోజులు, కానీ అప్పుడు నేను విలేజ్కి వెళ్ళాను అనమాట. అంటే మా ఊరిలో అక్కడైతే చాలా గోల గోల. ఇంకా వీడియో ఎడిట్ తీద్దామని చెప్పి తీయలేను వీడియో ఏంటి. అండ్ చాలా గ్రైన్ అయితే చేశాను నేను. ఏడెడ్ దొరికాయంటే నాకు గోల్డ్ డైమండ్స్ అవన్నీ మైండ్ చేయలే, జస్ట్ తీసుంచా. హౌస్ బిల్డ్కి అవన్నిటిని కలెక్ట్ చేసి అన్నీ ఉంచా. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, కేవ్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన తర్వాత బ్యాక్ వచ్చేసా. జాంబీ అక్కడే ఉన్నాడు. నేనైతే చూడలేదు జాంబీని. కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే గేమ్లోకి వచ్చినప్పుడు లోడింగ్ అవుతుంది కదా, ఆ లోడింగ్ టైంలో నేనైతే చచ్చిపోయా. అలాగైతే చచ్చిపోయాను. మరి ఇంకా చేయలేం. ఓకే, మనమైతే వచ్చాం. ఇక్కడ క్రయింగ్ ఒబ్సిడియన్ ఉంది. ఇక్కడ 2 గోల్డ్ బ్లాక్లు ఉన్నాయి. మనం నెదర్కి కూడా వెళ్ళిపోవచ్చు, బాధేం లేదులే. ఇడిగే నెదర్కి కూడా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే మనం మైనింగ్కి వెళ్ళాలి కదా, అవన్నీ చూడాలి. చెస్ట్ ప్లేట్ దొరికింది. ఇది తీసినా తీకు
వచ్చాయి కాబట్టి ఏదైనా కేవ్ దొరికిందేమో చూద్దాం. లేకపోతే వేసేద్దాం ఐరన్ గోళంని. మనకి ఎలాగో వాడి పనికిరాడు కదా, వేసేద్దాం. 3 బ్లాక్స్ చాలు. దేనికైనా బెస్ట్ 4. రే మళ్ళా సూరి ఆగు, వెయిట్, ఆగు, ఎలాగే ఉండు, కథలు కొంచెం సైడ్కి పదా. ఓకే నేను ఇక్కడ ఎక్కుతా, నువ్వు అలాగే ఉండు, ఏం కథలకే. మంచిడు మళ్ళా సూరి, కొట్టలేవు కొట్టలేవు. చావు 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 చావు, చచ్చిపో. మన మళ్ళా సూరి అయితే చచ్చిపోయాడు. నీకోసం బాబీని అక్కడే పెట్టేస్తా. మనకి బెడ్ కావాలి కాబట్టి ఒక బెడ్ తీసుకుందాం. విలేజర్లే లే సార్, లేకండి. ఓకే ఎక్కడా పడుకుందాం ఈరోజు నైట్. మన ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. బెడ్ అయితే తీసుకుందాం. ఈ డర్ట్ బ్లాక్ అయితే ఎక్కడ పెడదాం. ఫుడ్కి అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది. ఇప్పుడు ఒక పికాక్స్ అయితే చేద్దాం. గైస్ నేనైతే సర్వర్ని క్రియేట్ చేయడం చెప్పా. అండ్ మీరు ఒకవేళ సర్వర్లో ఆడాలి అనుకుంటే ఆ సర్వర్ని ఆడచ్చు. ఫస్ట్ ఆ సర్వర్లో నేను ఆడుతా, మీరు ఆడితే లైవ్స్ కూడా అందులో చేద్దామని అయితే చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా చెప్తే ఇంకా వెతుకుదాం. ఇంకేదైనా ప్లేస్ అయితే బాగా ఉంది. ఫుల్ అయితే మనకి డైమండ్స్ కూడా దొరికాయి. నాకు డైమండ్సే చాలా సూపర్గా అనిపిస్తుంది. కొంచెం సైడ్కి వెళ్దాం, ఏదైనా ఉంటే ఏదేమో. ఇక్కడే ఇంకేం కనిపించట్లేదు. అదేంటి బచ్చా. ఓకే నాకైతే బాగా ఉంది గైస్. నేనైతే ఏదైనా కేవ్ దొరికిన తర్వాత కలుస్తా మిమ్మల్ని. గైస్ నాకైతే దరిదాపుల్లో కేవ్ కనిపించలే. ఇంకా అయితే నేను అనుకుంటుంది ఇంకా డైరెక్ట్ మైనింగ్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఏమో అని. మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్దాం. ఒకవేళ పైకి రావాలి అంటే పైకి వచ్చేచ్చలే బ్లాక్స్ పెట్టుకుంటూ. ఓకే మీరైతే డౌన్కి వెళ్ళిన దాకా టైం ల్యాప్స్ని అయితే చూడండి గైస్. గైస్ నాకైతే దరిదాపుల్లో కేవ్ కనిపించలే. ఇంకా అయితే నేను అనుకుంటుంది ఇంకా డైరెక్ట్ మైనింగ్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఏమో అని. మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్దాం. ఒకవేళ పైకి రావాలి అంటే పైకి వచ్చేచ్చలే బ్లాక్స్ పెట్టుకుంటూ. ఓకే మీరైతే డౌన్కి వెళ్ళిన దాకా టైం ల్యాప్స్ని అయితే చూడండి గైస్. గైస్ నేనైతే వైలెవెల్ 16కి అయితే వచ్చేసా. చాలా కిందకి వచ్చేసాం వేగంగా. మైనింగ్ అయితే చేద్దాం లోపలికి. ఐరన్ దొరకచ్చుగా, ఈ లెవెలేగా నాకు తెలిసి మైనింగ్కి ఐరన్.
కష్టమైపోద్దేమో ఐరన్ దొరకడం. మనం ఐరన్ ఆర్మర్ చేయగలమో చేయలేమో అని చూద్దాం. మరి ఐరన్కి అప్గ్రేడ్ అవ్వడానికి నాకు ఈ టార్చెస్ సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలి. డైలీ టార్చ్ బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళరు, ఏది చేయరు. మనకైతే ఫైనాన్స్ అయితే తీసుకుందాం. ఎంత టైం పడుతుంది? ల్యాగ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కదా. దీని గురించి మరి ఇంకేం చేయలేము, అంతా ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది, ఇదైతే లోపల ఉంది. అండ్ డైమండ్స్ అయితే అక్కడ పెట్టేద్దాం. ఒకటి పోయిందనుకో మన బాధ అంతే బాధ. వుడ్ కూడా లోపల డర్ట్ వుడ్. ఓ వాళ్ళ దగ్గర స్టోన్ చాలా ఎక్కువ ఉంది, నేను చూసుకోలే. ఫర్నెన్స్ లోపల పెట్టేద్దాం. ఇప్పుడు కిందకి మళ్ళీ మైన్ చేసుకుని వెళ్ళాలా? వెళ్ళాలేమో, వెళ్ళాలి. చాలా టైం పడుతుంది. చార్కోల్ చేసుకుందాం. వుడ్ ఉంది కదా, వుడ్ లేపేద్దాం. విలేజెస్ కూల్ చేస్తా. మొత్తం అంతటికి విలేజ్ గయ్యా అయిపోలే. ఈ చార్కోల్ సరిపోద్ది. గైస్ నేనైతే టార్చెస్ చేసుకున్నా. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. ఇక్కడ 2 గంటలు ఉన్నాయి. ఏదో ఒకటి మన మైనింగ్ ప్లేస్ ఎక్కడ? ఓకే ఎక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి, ఇది టైం పడుతుంది. మీకైతే కిందకి వెళ్ళిన కలుస్తాను గైస్. అయితే కిందకి వచ్చేసా. బెడ్ తెచ్చుకోవాల్సింది కానీ బెడ్ తెచ్చుకోలే. బ్లాక్స్ దేనికైనా బెస్ట్ పక్కన పెట్టుకుంటా. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్దామా వద్దా చూద్దాం. ముందుకలా వెళ్దాం మైండ్ చేసుకుంటూ. ఒకవేళ మళ్ళీ కేవ్ తగిలితే లోపలికి వెళ్దాం. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్లోనే చావడం నచ్చదు కాబట్టి వెళ్దాం. గైస్ లాగ్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. ఏదో ఒకటి మనకి ఐరన్ దొరికేదాకే కదా. ఐరన్ దొరికేస్తుంది వేగంగా. ఓకే ఇది పెద్ద కేవే. నాకైతే ఇప్పుడు వెళ్ళాలని లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్దాం. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వద్దు. ఇటు సైడ్ వెళ్దాం. కానీ నేను మొత్తం మైన్ అయితే చేయను, ఎందుకంటే ఐరన్ లేదని మనకు తెలుసు కదా. ఎలా మైన్ చేద్దాం? ఐరన్ 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 ప్లీజ్. గైస్ నాకు తెలిసి ఇది ఒక ఊపి సీడ్ కావాలా. చాలా చాలా సూపర్గా ఉంది. అక్కడ మైన్ షాఫ్ట్ ఉంది గైస్, అక్కడ గాల్లోని. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా అన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, ఎందుకంటే మన దగ్గర డైమండ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నాకు తెలిసి మనం ఐరన్ ఆర్మర్ ఖచ్చితంగా చేసుకోలేదు. ఛాలెంజ్ అయితే ఓడిపోయాం. కానీ ఏం చేస్తాం, మనకి ఇలా జరిగింది. ఏం జరగలేదు అనుకోండి, కానీ కేవలం గట్టిగా ఉంది. మనకి ఒక్క షీల్డ్ ఉంటే నాకు చాలన్నమాట, నేను వెళ్ళిపోతాను. కానీ షీల్డ్ లేదు, కొంచెం ఆర్మర్ అయితే ఉంది. మరి ఎట్ చేయలేం, మనకైతే ఐరన్ ఇంకా దొరకలేదు. మనమైతే నెక్స్ట్
అయితే స్టార్ట్ చేస్తా. ఇది మన ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే డైమండ్స్ అయితే బీభత్సంగా దొరికాయి. అంటే 6 అనుకోండి, కానీ అది బీభత్సమేగా ఫస్ట్ ఎపిసోడ్లోనే దొరికిందంటే. అండ్ మనకైతే ఒక చెస్ట్ ప్లేట్ దొరికింది, ఒక మంచి విలేజ్ దొరికింది, మంచి ప్లేన్స్ ఏరియా దొరికింది, మళ్ళీ మనకు ఒక మైన్ షాప్ కూడా దొరికింది. అన్నీ దొరికినట్టే. దాన్ని ఖచ్చితంగా మనం అయితే ఎక్స్ప్లోర్ చేసి మొత్తం చంపానమాట అక్కడ ఉన్నవన్నిటిని. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒక పెద్ద ప్లానింగ్తో వస్తా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా డైమండ్స్ అయితే మైనింగ్కి వెళ్దాం. డైమండ్ మైనింగ్కి నేనైతే డైమండ్స్ని స్పీడ్గా ఫైండ్ చేసేస్తానులే. ఓకే, నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను గైస్. బాయ్.